రోజు పీవీఎస్కే కుకింగ్లో సాంబార్ చేసుకునే విధానం చూద్దాం. 100 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను. 20 గ్రాములు ఉంటుంది చింతపండు నానేసుకున్నాను. తీసుకొని ఒక మామిడికాయ చిన్నది, 100 గ్రాములు బెండకాయలు, ఒక చిన్నది 3 వంకాయలు, ఒక ఎర్రగడ్డ ఒకటి సాంబారుకి కొంచెము, తిరగమాతకి కొంచెము, 2 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను, 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, దోసకాయ ముక్క కొంచెం చిన్న దోసకాయ ముక్క, మునక్కాయ ఒకటి చిన్నది, ఒక 150 గ్రాములు ముల్లంగి 2 తరిగి పెట్టుకున్నాను, 2 ముల్లంగిళ్ళు, కొత్తిమీర కొంచెము, పసుపు 1 అర స్పూను, ఉప్పు తగినంత, సాంబార్ పొడి 1 స్పూను, మిరప్పొడి 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఇంగువ ప్యాకెట్ చిన్నది ఒకటి, తిరగమాత గింజలు, కరివేపాకు. ఇప్పుడు కుక్కర్ని తీసుకున్నాం. నానబెట్టిన కందిపప్పుని దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు 100 గ్రాములు కందిపప్పు కదా, 200 గ్రాములు నీళ్ళు తీసుకోవాలి. పొయ్యి వెలిగించుకున్నాం. కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాం. 3 విజిల్లు రానియాలి. 3 విజిల్లు పూర్తయింది. మెత్తగా ఇటు పప్పు ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో ఇటు మెత్తగా రుద్దుకున్నాము. ఉడికిపోయింది. వేరే గిన్నెలో తీసుకున్నాం పప్పు ఎనిపి. ఇప్పుడు చింతపండు నలిపి 2 గ్లాసుల నీళ్ళు వరకు పడుతుంది. చింతపండు నీళ్ళు పోసుకున్నాం. పప్పులో 2 గ్లాసుల నీళ్ళు వరకు పోసుకోవాలి. స్పూన్లు నూనె తీసుకొని పోపు దినుసులు వేసుకున్నాం. కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అవి వేయించుకోవాలి. బాగా వేగనియాలి. వేగిపోయింది, ఎర్రగా వచ్చింది. ఇప్పుడు టమాటాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం. పోసుకొని టమాటాలు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కాయగూరలు వేసుకున్నాం. మునక్కాయలు, దోసకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, ముక్కలు, 2 ఎర్రగడ్డలు కొన్ని ముక్కలు. ఈ మామిడికాయ ముక్కల్ని పప్పులో వేసుకోవాలండి, లేకపోతే చెదిరిపోతాయి. ఈ వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసి నానేసుకున్నాము. వంకాయ ముక్కలు కొంచెం బాగా ఏగనియాలి. ఇవి కొంచెం బాగా పసుపు పొడి, ఉప్పు వేసి బాగా కలపెట్టుకున్నాం. ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. 1 విజిల్ రానిచ్చి చేద్దాం. కుక్కర్ మూత పెడదాం. 1 విజిల్ రానియాలి. మెత్తగా ఉడికిపోయాయి. 2 విజిల్లు పెట్టుకుంటే చిమిడిపోద్దండి. 1 విజిలే పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు పోసుకున్నాం. చింతపండు నీళ్ళు, పప్పు అన్నీ కలిపి పోసుకున్నాం. చింతపండు కూరగాయల్లో పోస్తే కొన్ని కూరగాయలు ఉడకవండి, ముల్లంగి ఉడకదు. చింతపండు ముందుకు వేస్తే అందుకని పప్పులోనే వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. బాగా కొంచెం కలబెట్టేసుకుని ఇప్పుడు కొంచెం తెలియటప్పుడు ధనియాల పొడి కొంచెం, సాంబార్ పొడి కొంచెం, కొంచెం దబ్బల్లో ఉప్పు వేసుకున్నాం కదా, చాలదు, కొంచెం ఉప్పు వేసుకున్నాం.
కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. మామిడి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఎంగ వేసుకున్నాం. 2 నిమిషాలు పెట్టి మూత పెడదాము. మంచి గుమ్మగుమ్మలాడే సాంబారు వాసన వస్తుంది. మూత తీసుకున్నాం. అబ్బా భలే వాసన వస్తుంది సాంబారు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. సాంబార్ రెడీ. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.